మనము ఈ సోషల్ మీడియా ద్వారా చాలా విషయాలు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తెలుసుకోవటానికి, స్టడీ చేయటానికి, మన అభిప్రాయాలు పంచుకోవటానికి ఎంతో దోహదపడతా ఉన్నది మంచి ప్లాట్ఫామ్. అయితే దేవుని పిల్లలముగా మనకి ఈ సోషల్ మీడియా అనే ప్లాట్ఫామ్ ఎంతగానో మనకి దోహదపడుతుంది. మీ ఆధ్యాత్మిక జీవితాన్ని మెరుగుపరుచుకోవటానికి, దేవుని మనసెరిగి అట్టి రీతిగా వాక్యానుసారమైనటువంటి విశ్వాస జీవితమును కట్టుకోవటానికి మంచి ఆలోచనలతోని కొన్ని పాఠాల ద్వారా మిమ్మలను బలపరచాలనే ఆశతో ముందుకు రావడం జరిగింది. మరి సోషల్ మీడియాలోని ఎంతోమంది దైవజనులు అద్భుతమైనటువంటి విషయాలు పంచుకుంటున్నారు మనతోని. మరి కొన్ని ఆశ్చర్యకరంగా ఉన్నాయి. వాళ్ళ పరిచర్య, వారి యొక్క వాక్య అనుభవాలు మనకి ఎంతగానో హెల్ప్ అవుతున్నాయి. అలాగనే అదే సోషల్ మీడియాలో మరి కొంతమంది దైవజనులు చాలా విషయాలు దేవుని ఆలోచనకి వ్యతిరేకంగా మరి వాక్యములు ఉన్నది ఉన్నట్లుగా బోధించకుండా తప్పుడు దారిలో నడిపించే పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. నా పేరు జి ఫల్గుణరావు. నేను మరి ఒక బైబిల్ కాలేజీలో కాకినాడలో సుమారుగా 18 సంవత్సరాలు పనిచేశాను. వైజాగ్ వచ్చి సుమారుగా 17వ సంవత్సరం రన్ అవుతా ఉన్నది. పరిచర్యలో ఉన్నాము. భీమిలి ప్రాంతంలోని మరి పరిచర్య మరి బలముగా జరుగుతూ ఉన్నది. లైట్ హౌస్ బైబిల్ స్కూల్ పెట్టాము. క్రీస్తు సంఘము ద్వారా ఈ లైట్ హౌస్ బైబిల్ స్కూల్ ప్రోత్సహించబడతా ఉన్నది. స్థానిక 2 సంఘాలు, జేవి అగ్రహారము ఒక సంఘము, రవీంద్రనగర్ ఒక సంఘము ప్రోత్సాహంతో మరి ఈ కార్యక్రమాలు చక్కగా జరుగుతూ ఉన్నాయి. మీ ముందుకు రావటానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటనంటే, మరి ఇవాళ కొన్ని అంశాలు బోధిస్తున్నటువంటి సేవకుల బోధన పరిస్థితులు బట్టించి నాకు కూడా మనస్తాపం అనిపించడం వలన నేను కూడా కొన్ని విషయాలు పంచుకోవడము, మరి వాక్యానుసారమైన వివరణ ఇవ్వాలని ఈ చిన్న ప్రయత్నం మాత్రమే. ఎవరిని కించపరచటమో, ఎవరిని హైలైట్ చేయటమో, లేకుంటే ఈ ప్రయత్నంలో నన్ను నేను గొప్పగా హెచ్చించుకోవటానికి మాత్రమైతే కాదు. నా విషయానికి వచ్చినట్లుగా అయితే మరి నేనైతే దాదాపుగా 18 సంవత్సరాలు బైబిల్ కాలేజీలో పనిచేసి వచ్చాను. ఆ బైబిల్ కాలేజీలో ఆ కాలేజీని భారతదేశానికి థామా గారి తర్వాత చాలా సంవత్సరాల తర్వాత మరి మనకి బైబిల్ మీద మరి చాలా పెద్ద యుద్ధం జరిగింది చరిత్రలో, క్రైస్తవ చరిత్రలో. మరి రీఫార్మేషన్, రిస్టోరేషన్ అనే 2 మూమెంట్స్ గురించి కొంత తెలిసినటువంటి వారికి అర్థమవుతుంది. అందులోని రెస్టోరేషన్ మూమెంట్లోనైతే అలెగ్జాండర్ క్యాంబెల్, థామస్ క్యాంబెల్ తండ్రి కొడుకులు వారి యొక్క విశేషమైనటువంటి కృషి, పట్టుదల మరి అపోస్తుల కాలంలో యేసు ప్రభు వారు ప్రారంభించినటువంటి సత్యము, అపోస్తుల చేతిలో పెట్టిన సత్యము, ఆ నిజమైనటువంటి మొదటి శతాబ్దపు క్రైస్తవ మాదిరిని మరలా మనకి ఈ అలెగ్జాండర్ క్యాంబెల్, థామస్ క్యాంబెల్ వారు మరలా పునరుద్ధరణ చేసి బయటికి తీసుకొచ్చారు. సో గనుక ఆ తర్వాత మనకి ఇండియా విషయానికి వచ్చినట్లుగా అయితే 1960 తర్వాత జేసీ బెయిలీ గారు విశేషమైనటువంటి సేవలు అందించారు. వారు స్థాపించిన బైబిల్ కాలేజీల్లో మరి కాకినాడలో ఒక బైబిల్ కాలేజ్ స్థాపించారు. అందులో నేను పనిచేశాను. నేను చాలా ధన్యుడిగా భావిస్తూ ఉన్నాను. మంచి దైవజనులు జేసీ బెయిలీ గారు. జేసీ బెయిలీ గారే కాకుండా
ఐరా రైస్ గారు అనబడినటువంటి దైవజనులు, తర్వాత జేసి చోటు గారు, చార్లెస్ స్కాట్ గారు, ఇలాంటి గొప్ప గొప్ప దైవజనులు, మరి అలాగే ట్రూత్ ఫర్ టుడే, గాస్పల్ హెరాల్డ్ లాంటి గొప్ప గొప్ప విప్లవాత్మకమైనటువంటి మ్యాగజైన్స్ అమెరికా దేశంలో వారు సేవలు అందించారు. ఆ మ్యాగజైన్స్ లో పనిచేసినటువంటి మెటీరియల్ ఇచ్చినటువంటి గొప్ప గొప్ప దైవజనులు కూడా నేను చూశాను, వారితో కలిసి పనిచేశాను. బెయిలీ గారిని మాత్రమే నేను మిస్ అయ్యాను, కానీ మరి మిగతా దైవజనులు వారి యొక్క సేవలు నేను చూసున్నాను. అయితే ఈ పేర్లు 4 పేర్లు కంఠస్థం చేసి మీ ముందుకు చెప్పటము, నేను నా గొప్పతనాన్ని చెప్పటానికైతే ప్రయత్నించటం లేదు. ఇంత గొప్ప దైవజనులు విశేషమైనటువంటి సంగతులు బైబిల్ కొరకు బైబిల్ జ్ఞానాన్ని అందించారు. కంఠోపాఠం చేసినటువంటి దైవజనులు వారు. బైబిల్ని ప్రతి పేజీ, ప్రతి పదము ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు అనర్గళంగా మాట్లాడే దైవజనులు వారు. అయితే ఇంతకాలము పనిచేసిన ఆ బైబిల్ కాలేజీలో ఇలాంటి గొప్ప దైవజనుల దగ్గర నేను కాస్తో కోస్తో ప్రయాణం చేస్తున్నాను. ఎవరు కూడా సర్కాస్టింగ్గా బైబిల్ అంశాలు కొన్ని మాట్లాడినట్లుగా నేను చూడలేదు, వెళ్ళలేదు. అంటే వ్యంగ్యంగా, అవహేళనగా మాట్లాడడం అన్నమాట. మరి నేటి తరంలోని దాదాపుగా ఒక 10-15 సంవత్సరాలుగా కొంతమంది దైవజనులు మరి దేవుని వాక్యాలు చాలా సర్కాస్టింగ్గా మాట్లాడుతూ ఉన్నారు, వాడుతూ ఉన్నారు. కొంత నాకైతే బాధ అనిపిస్తూ ఉన్నది. ఆ మాట్లాడిన సందర్భాలు దేవుని కుమారుడైనటువంటి మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు మీదే అలాంటి పదజాలాలు వాడుతూ ఉన్నారు. అది బాధాకరమైనటువంటి విషయం. అయితే మరి నేనైతే నేరుగా ఒక దైవజనుడు మాట్లాడినటువంటి ఒక వచనాన్ని ఈరోజు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మనకి ఆంధ్ర రాష్ట్రాల్లోని భారతదేశంలో మరి పిడి సుందర్రావు గారి పేరు మీరు వినే ఉంటారు చాలామంది. ఒక మంచి క్రైస్తవ ప్రపంచం మన తరానికి ఒక విప్లవాత్మకమైనటువంటి ఒక యోధుడుగా, పోరాట యోధుడుగా ఆయన పిలిపించుకున్నారు. బైబిల్ చాలా విషయాలు స్టడీ చేశారు, ఒక కొత్త కోణంలో పరిచయం చేశారు. మరి వారి పేరెత్తడానికి కూడా నేను సరిపోను. అయితే కానీ మనము కొన్ని విషయాలు మరి ధ్యానం చేసేటప్పుడు మనుషులం గనుక ఎక్కడో ఒక దగ్గర పొరపాట్లు చేస్తూ ఉంటాం. అందులో జరుగుతున్నటువంటి పొరపాట్లలో మరి ఆ పొరపాటుని సుందర్రావు గారు, పిడి సుందర్రావు గారు, ఆయన మనలాంటి మనిషే, సామాన్యుడే. అయితే ఆయన తప్పు చేయడు, వాక్యాన్ని వక్రీకరించడు అనే ఒక తప్పుడు భావము ఖచ్చితంగా చాలా మందిలో ఉన్నది. ఆయన్ని ఫాలో అయ్యే ఉన్నటువంటి ఆయన నడిపించేవారిని, వారు ఎలాగ ఆయన్ని చూస్తున్నారు, వాక్యాన్ని ఎలాగ చూస్తున్నారు పరిశీలించుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. ఆయన చేసిన తప్పుడు కొన్ని సిద్ధాంతాలని ఆయన కుమారుడుగా మరి ప్రసన్న బాబు మరి కాస్త ఏదైతే బైబిల్కి అనుకూలంగా లేదో మాట్లాడిన సందర్భాల్లో ఒకటి ఈరోజు మీకు మచ్చు తొనకగా చూపించాలని ఆశపడుతున్నాను. నేను మరి ఈ అంశము ఎందుకు మీతో చర్చించుకోవాల్సి వచ్చింది అని అంటే, ఒక మంచివాని మౌనము కంటే ఒక పెద్దవాని అబద్ధం సమాజానికి ప్రమాదం, చాలా ప్రమాదం. అది ఒక రాజకీయవేత్త కానివ్వండి, లేకుంటే ఒక సైంటిస్టే కానివ్వండి, ఒక సమాజపరమైనటువంటి చైతన్యం తీసుకొచ్చే వ్యక్తులే కానివ్వండి. సమాజంలో ఒక మంచివాని మౌనము కంటే, నా ఉద్దేశంలో మంచివాని మౌనము కంటే
ఒక పెద్దగా పిలిపించుకొని పెద్ద వాణి అబద్ధం సమాజానికి చాలా ప్రమాదకరమైనటువంటి విషయం అన్నది మీరు జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. మరి పిడి సుందర్రావు గారు అయితే తెలుగు భాషని ఆయన కనిపెట్టలేదు. పిడి సుందర్రావు గారు అపోస్తుల్లో ఆయన ఒకరు కారు. పిడి సుందర్రావు గారు దైవావేశంతో అతడు బైబిల్ వ్రాసినటువంటి వ్యక్తుల్లో ఒకరు కారు. ఒకటి తెలుగు భాషను కనిపెట్టలేదు, రెండవది అపోస్తుల్లో ఒకడు కారు ఆయన, మూడవది దైవావేశంతో అతడు బైబిల్ అయితే వ్రాయలేదు. అతడు మనలాంటి సాధారణమైనటువంటి వ్యక్తి. అయితే దేవుని పరిచర్యలో ఆయన గారు చేసినటువంటి విశేషమైనటువంటి కృషిని ఒక విషయంలో ఖచ్చితంగా నేనైతే అప్రిషియేట్ చేస్తున్నాను. కానీ ఏదైతే తప్పుడు విధానంలో వక్రీకరించినటువంటి పదజాలాలు, వాక్య వివరణ ఖచ్చితంగా మనం ఆలోచించుకోవాల్సిన వారమై ఉన్నాం. దాదాపుగా ఒక 8-10 సంవత్సరాల క్రితము ఈస్ట్ వెస్ట్ ప్రాంతంలోని ఒక మీటింగ్లోని వారు మాట్లాడినటువంటి మాటల్లోని మరి మన రాజ్యాంగాన్ని వ్రాసినటువంటి అంబేద్కర్ గారికి సొంత జ్ఞానం లేదా రాయటానికి ఆయన మరి బ్రిటిష్ మిగతా దేశాల నుండి సేకరణ చేసి మరి రాజ్యాంగాన్ని వ్రాయడం జరిగింది అనే మాట వాడినట్లుగా నాకు గుర్తు. అంటే సొంత జ్ఞానం లేదా అనే మాట వాడారు. అలాగే ఇప్పుడు పిడి సుందర్రావు గారు మరి చెప్పినటువంటి విషయాల్ని ఆయన్ని ఫాలో అవుతున్నటువంటి వారికి సొంత జ్ఞానము ఉన్నదా లేదా, ఆయన చెప్పిందే వేదాంతమా, మరి ఆలోచించాలని నా మనవి మాత్రమే. సొంత జ్ఞానము లేనప్పుడు తప్పుడు పద్ధతిలోకి మనం వెళ్ళిపోతాం. మరి సుందర్రావు గారు చేసిన కొన్ని తప్పుడు సిద్ధాంతాలని మరి నా తండ్రి అనే ఒక ప్రేమతోనా లేకుంటే ఏ ఉద్దేశంతోని మరి ప్రసన్న బాబు గారు ఆయన తప్పుడు సిద్ధాంతాలని బలపరచుకోవడానిక, లేకుంటే ఎలాగా ఈ పదజాలాలు ఆయన కూడా క్యారీ చేస్తున్నారు. అందులో ఒకటి మనం గమనించినట్లుగా అయితే యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము చూడడానికి ప్రయత్నం చేద్దాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, యగు తండ్రి, సమాధానకర్త యగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. మరి ఈ వచనం ఇప్పుడు నేను మీతో విషయాలు పంచుకుంటున్నాను. నా లాంగ్వేజ్లో కూడా కొన్ని మిస్టేక్స్ ఉంటాయి. నేను వివరించే దాంట్లో ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక మిస్టేక్ చేస్తాను మనిషిని గనక. నాకు ఎవరైనా సరే బ్రదర్ మీరు ఇది తప్పుడు విధానంలో వివరించారండి, ఇది కాదండి అని ఎవరు చెప్పినా నేను అది వాక్యానికి అనుకూలంగా ఉంటే తప్పకుండా వినడానికి ఇష్టపడతాను. ఎందుకనంటే భాషను మనము కనిపెట్టలేదు కనుక ఎక్కడో ఒక దగ్గర మన మాతృభాష అయినప్పటికీ ఆ భాషలో లోటుపాట్లు మనకి మన మాటల్లో బయటపడేటప్పుడు మనల్ని సవరణ చేయడానికి ప్రయత్నించేటప్పుడు దాన్ని విని అర్థం చేసుకోవడానికి మనము ఖచ్చితంగా మనం చూడాలి. ఇందులోని ప్రసన్న బాబు గారు యెషయా గ్రంథం 9:6లో ఏలయనగా మనకి శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఈ వచనాలు పాస్ట్ టెన్స్ అని చెప్తున్నారు అనమాట. పుట్టేశాడు గనుక, పరలోకంలో పుట్టాడు గనుక మరి ఇక్కడ ఐజయ్య గారు పాస్ట్ టెన్స్లో రాశారు అని తెలియపరుస్తూ ఉన్నారు. అంటే పిడి సుందర్రావు గారు యేసుక్రీస్తు వారు పుట్టినవారు అనే మాట ఆయన మరి తీసుకొచ్చున్నారు గనక దాన్ని బలపరచడానికి మరి కుమారుడిగా లేకుంటే ఆ యూనివర్సిటీ
వారు నడిపిస్తున్నటువంటి సంస్థలు ఏదైతే ఉన్నాయి, సంఘం ఏదైతే ఉన్నదో దాన్ని కాపాడుకోవడానిక సొంత జ్ఞానం, సొంత ఆలోచన ప్రతి మనిషికి అవసరం. ఇందులోని మనం గమనించినట్లుగా అయితే మరి శిశువు పుట్టాడు, పరలోకంలో పుట్టేసి ఉన్నాడు గనకనే పాస్ట్ టెన్స్లో వ్రాసి ఉన్నారు ఇక్కడ అనేసి మరి మాట్లాడున్నారు. అలాగైతే బైబిల్ మీరు ఏ హెర్మిటికల్ స్టడీస్ని ఫాలో అవుతున్నారు? ఈ వచనము వివరించడానికి హెర్మిటికల్ స్టడీ రూల్స్ కొన్ని ఉన్నాయి అన్నమాట. అందులోని గ్రామాటికల్గా, లిటరల్గా, రెటారికల్గా చాలా చాలా ఉన్నాయి అందులోని మీరు ఏది ఎంచుకుంటున్నారు? దేన్ని బట్టించి ఈ వచనం యొక్క అర్థం ఇదే అని మీరు చెప్పగలరు, బలపరచగలరు? ఒకసారి మీరన్నదే నిజమైనట్లుగా అయితే ఈ మాట ఎవరు అంటున్నారు? ఏలయనగా మనకి శిశువు పుట్టెననే మాట పరలోకంలో మరి తండ్రి మాట్లాడుతున్నాడా, పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడా, దేవదూతలు మాట్లాడుతున్నారా? ఎవరు మాట్లాడుతున్నారు? మరి అయితే యేసు ప్రభు వారు పరలోకంలో పుట్టేశాడు గనక, ఆల్రెడీగా పుట్టాడు అనేసి గ్రంథకర్త ఐజయా రాస్తున్నాడు, యెషయా రాస్తూ ఉన్నాడు అని ఒకవేళ మీ యొక్క వాదన బలపరచుకోవడానికి ఈ వివరణ ఇచ్చినట్లుగా అయితే మరి అదే యెషయా గ్రంథము 53వ అధ్యాయాన్ని ఒకసారి పరిశీలన చెయ్యండి. 1వ వచనం నుండి ఒకసారి చూద్దాం. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడిను? లేత మొక్క వలను ఎండిన భూమిలో మొలచిన మొక్క వలను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూసి అపేక్షించినట్లు అతని యందు రూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడును ఆయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతన్ని ఎన్నిక చేయకపోతిమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. మన అతిక్రమల క్రియను బట్టి అతడు గాయపరచబడిను, మన దోషములను బట్టి నలగొట్టబడిను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఈ వచనాలన్నీ మనము చదువుకుంటూ వెళ్ళినట్లుగా అయితే మరి యెషయా ఇక్కడ ఇది కూడా పాస్ట్ టెన్స్ లో రాశాడంటే యేసు ప్రభు పరలోకంలోనే ఆయన ఇవన్నీ చేశాడా? పరలోకంలోనే పుట్టాడు, పరలోకంలోనే పుట్టేసి ఉన్నాడు కనుక ఆయన్ని పుట్టిన వ్యక్తి అని బలపరచడానికి ఈ వచనాన్ని మీరు ఎత్తుకొని ఎలా చెప్తా ఉన్నారు. పరలోకంలో ఆయన మొదట పుట్టాడు అనేసి ఈ వచనము సపోర్ట్ చేయటం లేదే. యెషయా గారు పాస్ట్ టెన్స్ లో ప్రవక్తల భాషలో ప్రవచనాలు రాసేటప్పుడు పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు ఏమైతే ఉన్నదో దాని ప్రకారంగానే వారు వ్రాయాలి. ఇప్పుడు యెషయా 53లోని మరి ఆయన చేసేస్తున్నాడు, ఆయన మనందరి మన దోషములను నలగొట్టబడిను, మన దోషములను బట్టి నలగొట్టబడిను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడేను అని అంటే పరలోకంలో పడిపోయిందా? పరలోకంలోనే ఇవన్నీ జరిగాయా? ఎలాగా మీరు దీన్ని బలపరుస్తారు? సో మనకంటూ సొంత జ్ఞానము, దేవుడిచ్చిన జ్ఞానము, స్టాండర్డ్స్ మనకి కంపల్సరీగా అవసరం. మనము ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి, భాష మీద కొంత అవగాహన ఉండాలి. తర్వాత బైబిల్ స్టడీ రూల్స్లు ఉన్నాయి. ఆ రూల్స్ ప్రకారంగా మీరు చాలాసార్లు వాడుతూ ఉంటారు. బైబిల్ అర్థం చేసుకోవడానికి భాష చాలా అవసరము అని. నిజమే, భాష అవసరము. మరి ఇంత నొక్కి నుంచి చెబుతున్నటువంటి మీరు మీరు భాషని ఇక్కడ ఇలాగ ఉన్నదని ఆలోచనలో ఎందుకు పడలేదు? మీ తండ్రి గారు చెప్పినటువంటి మాటను బలపరచడానికి వచ్చిన ముందుకు తీసుకొస్తున్నారా? మరి గొప్పగా పిలువబడుతున్నటువంటి మీ మాటలకి ఎంతోమంది ప్రభావితులు అవుతారు, దారి మళ్ళిపోతారు. ఇది
ఎంతవరకు మీరు చెప్పినటువంటి వాక్యం కరెక్ట్? దయచేసి మిమ్మల్ని హెచ్చరించడానికి నేను సరిపోను. మిమ్మల్ని సరిచేయడానికి కూడా నేను సరిపోను. ఒక సహోదరుడుగా, దేవుని కుమారుడుగా, ఒక క్రైస్తవుడుగా, ఒక సేవకుడుగా నా బాధ్యత కూడా మరి తప్పుడు మాటలు వచ్చేటప్పుడు వాక్యానికి అనుకూలంగా లేదు అని అది నిరూపణ జరుగుతూ ఉన్నప్పుడు నాకు కూడా ఒక బాధ్యత ఉన్నది కనుకనే ఇది మీ దృష్టిలోనికి తీసుకొస్తున్నాను. ఇదే కాదు, దాదాపుగా ఒక 10 అంశాలు ఉన్నాయి. నేను కంపల్సరిగా ఈ 10 అంశాలు మరి ముందుకు తీసుకొస్తాను. ఆ 10 అంశాలు మరి మీకు మీ తండ్రి గారు నేర్పించినటువంటి దాన్ని బలపరచుకోవడానికి తీసుకువెళ్తున్నారా? సొంత స్టడీ నాలెడ్జ్ లేదా? ఆ సొంత స్టడీ నాలెడ్జ్లో మీరేమి తెలుసుకుంటున్నారు? ఎందుకోనంటే ఇందాక ఒక మాట నేను వాడాను, ఒక మంచి వాని మౌనము కంటే ఒక పెద్దవాని అబద్ధం సమాజాన్ని పాడు చేస్తుంది, ప్రమాదంలోనికి నడిపేస్తుంది. గనుక నేను ఈ వచనాలు 2వ ఎపిసోడ్లో 3వ ఎపిసోడ్లో వివరించి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అయితే ఇందులోని మీరెత్తింది తప్పు అని చెప్పటానికి నేను 53 యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో కొన్ని వచనాలు చదివించాను. అది కూడా పాస్ట్ టెన్స్లో వ్రాయించున్నాడు కదా. గనక అది కూడా పరలోకంలో జరిగిపోయిందా? అలాగే దీన్ని సమర్థిస్తారు. ఇది కేవలము మీకు చేరాలి, మీరు తెలుసుకోవాలని మాత్రమే కాదు, ఇది చూస్తున్నటువంటి ప్రతి వారు మీకు మీరుగా వ్యక్తిగతంగా మీరు చదవండి, ఆలోచనలోనికి వెళ్ళండి. సత్యము అన్నది అది బహు లోతుగాను ఉన్నది. దాన్ని తెలుసుకోవడము అది చాలా కష్టము. దానికి ప్రయాసపడాలి. ప్రయాస అంటే మరి మనకి తెలిసినటువంటి పద్ధతిలో ప్రయాస కాదు. బైబిల్ స్టడీ రూల్స్లో ప్రకారంగా మాత్రమే మనము వెళ్తేనే సత్యమును బయటికి తీయగలము. దయచేసి మరి ఈ విషయాలు ఆలోచనలోనికి మీరు తీసుకోగలిగితే చాలా సమస్యలు ఉన్నాయి. మీరు చేస్తున్నటువంటి కొన్ని ప్రసంగాలు ఖచ్చితంగా నేను అది ఓపెన్ చేసి చూపిస్తాను. దానికి బైబిల్ ఇచ్చే వివరణ ఏంటి కూడా నేను తెలియపరచడానికి ప్రయత్నం చేస్తాను. మనము భూమి మీద ఉన్నప్పుడే, అవకాశం దొరికినప్పుడే దేవుని మనసు ఎరిగి, దేవుని చిత్తం ఎరిగి, ఆయన ఉద్దేశాన్ని బయట పెట్టవలసిన వారమై ఉన్నాము. లేదంటే సేవకులమైనటువంటి మనకి ఇంకా కఠినమైనటువంటి తీర్పు ఉంటది అన్న సంగతి మనం గుర్తించుకోవాలి. వందనాలు. థ్యాంక్ యూ.